3 విషయాలు. ఒకటి, నాసిరకం కొన్నామన్నారు. సో ఎవరు కొన్నారు? దాన్ని బయటకు తీయండి. మంత్రి మీరే. దానికి ఒక కమిటీ వేశారు స్టేట్ వైడ్గా. అది ఒక పెద్ద కార్యక్రమం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక కార్యక్రమాలు జరిగే ఆ క్రమంలో మేము అప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నాం. ఎలక్షన్ టైం అనుకుంటాం, మీకు కూడా బాగా గుర్తుంటుంది. ఆ ఎలక్షన్ టైంలో జరిగిన ఇది. సో దానికి ఒక కమిటీ సెపరేట్గా వేశారు. ఆడుదాం ఆంధ్రాకి ఆఫీసర్లు ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో ఆ ఐఏఎస్లను ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆ కార్యక్రమాన్ని జరిపించిన విషయము ఈరోజు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో ఉన్న మెయిన్ అఫీషియల్ ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో ఆయనకు తెలుసు. ఆయనే ఆ రోజు ఆర్ఎన్బికి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆడదాం ఆంధ్రాకి ప్రిన్సిపల్ సెక్రటరీ. నన్ను కాదు, ఆయన కాపాడుకోవాలి. నన్ను ఎందుకు కాపాడాలి? నేను నా ఇన్వాల్వ్మెంట్ లేదు. అండ్ నాసి రకంవి అనేది అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కూల్ బ్యాగ్ తీసుకున్నా, లేదా పిల్లలకి మధ్యాహ్న భోజనమైనా, లేదా ఏదైనా కూడా ఈరోజు ఆడుదామా ఆంధ్రాలో కిట్లైనా కూడా ఏదైనా కూడా క్వాలిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆ క్వాలిటీగానే ఏదైనా చెయ్యాలని చెప్పి స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇస్తారు. ఆయన చెక్ చేసి కూడా అన్నిటినీ కూడా డిసైడ్ చేస్తారు. అలాంటప్పుడు నాసి రకంవి అనేది ఇది కేవలం పొలిటికల్గా దుమ్మెత్తిపోయటం తప్ప మరొకటి కాదు. రెండోది, మాకు కావాల్సిన వాళ్ళకి మేము ప్రైజులు ఇవ్వటం ఏంటి? ఈరోజు కళ్ళ ముందు అందరూ కలిసి పోటీ పడుతున్నారు. పోటీ పడినప్పుడు నిజంగా పోటీలో బెస్ట్గా ఉన్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే అక్కడే గొడవలు జరుగుతాయి. ఎందుకంటే మీరు స్పోర్ట్స్లో చూసుంటారు, ఎవరికి భయపడరు పొలిటికల్గా. ఇమీడియట్గా అక్కడ వాళ్ళకి కాదు అని వాళ్ళు బెస్ట్గా పర్ఫామ్ చేసినా వేరే వాళ్ళకి ఇస్తే పెద్ద గొడవలు అయిపోయి ఎప్పుడో దాని మీద ఇష్యూ అయి ఉంటుంది. కేవలం ఈరోజు అధికారంలోకి వచ్చాక నన్నో బైరెడ్డినో ఫ్రేమ్ చేయడానికి వీళ్ళు మాట్లాడుతున్న పిచ్చి మాటలు తప్ప